ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 70లో భాగంగా మన వర్డ్ వచ్చేసి క్యాప్షియస్ అండ్ అదొక అడ్జెక్టివ్ అండ్ దాని మీనింగ్ వచ్చేసి ఇంక్లైన్ టు ఫైండ్ ఫాల్ట్ ఆర్ రేస్ ట్రివియల్ అబ్జెక్షన్, ఓవర్లీ క్రిటికల్ అబౌట్ మైనర్ మిస్టేక్స్. వెరీ చిన్న మిస్టేక్ని కూడా పర్టికులర్గా చూస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూడకు చిన్నదే అది అని కొందరిని అంటాం కదా. లైక్ చిన్న విషయంని కూడా పెద్దగా చూపించడం, లేదంటే పెద్దగా చేయడం, ఇష్యూ చేయడం అట్లాంటివి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని క్యాప్షియస్ పర్సన్ అని అంటాం. సో దీన్ని గుర్తుపెట్టుకోనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటంటే ట్రిక్ టు రిమెంబర్. క్యాప్షియస్ అని వర్డ్ని 2 వర్డ్గా స్ప్లిట్ చేసుకున్నాం. క్యాప్ అంటే ఒక సింపుల్ క్యాప్ మనం పెట్టుకుంటాం, షైడ్స్ క్యాప్స్. టియర్స్ అంటే ఫైండింగ్ ఫాల్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే క్యాప్షియస్ అంటే ఫైండింగ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ ఏ క్యాప్, అంటే ఫైండింగ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ ఏ క్యాప్. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎన్సీసీలో హ్యాట్ని కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. అది డిసిప్లినరీ కిందకి కన్సిడర్ చేస్తారు. ఆ క్యాప్ని కూడా మనం లైక్ లోగో ఒక సైడ్ ఉండాలా అన్నీ, వాళ్ళది ఎన్సీసీ లోగో ఉంటుంది కదా, అది ఒక సైడ్ ఉండాలి. సో అది గమనిస్తారు అండ్ వాళ్ళ అవుట్ఫిట్ అంతా చెక్ చేస్తారు. సో అక్కడ క్యాప్ టాప్ టు బాటమ్ వాళ్ళ క్యాప్ నుంచి బూట్స్ వరకు మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలా ఎన్సీసీ వాళ్ళే గుర్తుపెట్టుకోండి. దే ఆర్ మోర్ క్యాప్షియస్ అబౌట్ అ మైనర్ డీటెయిలింగ్ ఇన్ అ పరేడ్ ఆర్ ఇన్ దేర్ క్యాంప్స్. ఇమాజిన్ అ పర్సన్ హూ ఈవెన్ క్రిటిసైజెస్ సమ్వన్స్ క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వైస్ యర్ క్యాప్ స్లైట్లీ టిల్టెడ్, ఇట్ లుక్స్ రాంగ్, అంటే కొంచెం సైడ్కున్న ఏదో తేడా కొడుతుంది అనుకునే టైప్. తర్వాత ఎగ్జాంపుల్ సెంటెన్స్. ద రివ్యూవర్స్ క్యాప్షియస్ రిమార్క్స్ ఫోకస్డ్ ఆన్ మైనర్ ఎర్రర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్. ఈ క్యాప్షియస్ రిమార్క్స్ అనేవి చిన్నవే కాబట్టి, లైక్ చిన్న వాటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి మైనర్ ఎర్రర్స్ పైన ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. చిన్నవి మైనర్ ఎర్రర్స్ అంటే, కానీ వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ దాని కారణంగా పెద్ద ఇష్యూస్ని పట్టించుకునేంత టైం దొరకట్లా. సో అది దాని మీనింగ్. తర్వాత ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చేసినట్లయితే, హిస్ డాష్ యాటిట్యూడ్ అనార్డ్ ఎవ్రీవన్ ఇన్ ద మీటింగ్. అంటే ఇక్కడ మనం 3 ఆప్షన్స్ ఇచ్చారు, క్యాప్చర్, క్యాప్షియస్ అండ్ కెపాసిటీ. అంటే హిస్ యాటిట్యూడ్ అనార్డ్ ఎవ్రీవన్ ఇన్ ద మీటింగ్. క్యాప్షియస్ యాటిట్యూడ్ అంటే ప్రతి చిన్న దాంట్లో తప్పు వెతికి ఆ మీటింగ్లో క్వశ్చన్స్ రేజ్ చేయడం, ఇది అలా చేయడం వల్ల ఎవ్రీవన్ గట్ అనాయిడ్ బై హిమ్ ఇన్ ద మీటింగ్ అని దాని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? క్యాప్షియస్. సో ఇది వాటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.